శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ పరిధిలో ఏనుగులపల్లి గ్రామంలో వెలసిన హరిహర క్షేత్రంలో ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ భక్తులు తొలి ఏకాదశి సందర్భంగా ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆలయ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓం సాయిరామ్. 2017 నుంచి గుడి స్థలంలో కట్టడానికి ప్లాన్ చేశారు. అప్పటి నుంచి గుడి ఒక 7-8 సంవత్సరాలు కట్టడం సరిపోయింది. మధ్యలో కరోనా టైంలో కొంచెం టైం ఆగిపోయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. హరిహర క్షేత్రం అంటే వెంకటేశ్వర స్వామి శివుడు కలిపి ఉన్న క్షేత్రము. దానివల్ల ప్రాముఖ్యత బాగా ఉంది. ఏనుగులపల్లిలో భక్తులు కూడా రోజు వస్తూ ఉంటారు. ప్లస్ పూజలు నిత్య కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇది నిర్వహించిన డేట్ ఏమన్నా మీకు తెలుసా? 2017 నుంచి స్టార్ట్ చేశారు. ఆలయానికి నిర్మాణ దాతలు దాతలు అంటే శ్రీరాములు గారని దాతలు అనంతపూర్లో ఉంటారు. ఆయన పర్యవేక్షణలో మేమందరం చందాలు వేసుకొని ఇట్లా గుడి నిర్మాణం చేశాము. ఇక్కడ నిత్య పూజలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయా? ఏడాదికి ఒకసారి నిత్య పూజలు ఫెస్టివల్ మాత్రమే జరుగుతాయి. నిత్య పూజలు అన్ని రకాల కార్యక్రమాలకి మనం వచ్చి ఇక్కడ కార్యక్రమాలకు కూడా మనం పూజలు చేయించుకోవచ్చు. మనం ఏదన్నా ఇంట్లో మన శని త్రయోదశి కానీ అలాంటి కార్యక్రమాలు కూడా చేయించుకోవచ్చు. మీరందరూ గుడికి రావాలంటే రావచ్చు, ఈ కార్యక్రమాలు చేయించుకోవచ్చు. నిత్యం పూజలు ఉంటాయి. ప్లస్ ఈ మిగిలిన ఈ పండగ ఫెస్టివల్లో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ గుడి ప్రత్యేకత ఏమి? గుడి ప్రత్యేకత అంటే స్వామి ఇక్కడ అప్పుడు స్వామి బాబా వారే చెప్పారట ఇక్కడ ఒక హరిహర క్షేత్రం వస్తుందని. ఇక్కడ అప్పుడు ఈ స్థలంలో ఆవులు ఉండేవి, ఇక్కడ చిన్న శివాలయం కడదామని స్టార్ట్ చేశారు. ఆ గుడి నిత్యం స్వామి ఇట్లా చేసుకొని వెంకటేశ్వర స్వామి కూడా వచ్చి కూర్చున్నారు. చుట్టూ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల వల్ల స్వామి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అప్పుడు బాబావారు ఉన్న రోజుల్లో చెప్పారట ఇక్కడ ఒక హరిహర క్షేత్రం పెద్దది ఏనుగులపల్లిలో వస్తుందని. దాని పర్యవసానంగా ఇప్పుడు ఈ గుడి వచ్చిందని బాబా ముందుగానే చెప్పారు. బాబావారు చెప్పారు. ఈ బాబావారు చెప్పారట. ఆ చెప్పిన ప్రకారం ఇక్కడ గుడి వస్తుందని చెప్పేసి ఆ స్వామి చెప్పినట్టుగానే ఇక్కడ గుడి వచ్చిందనేది ఒక విశేషం అనమాట. తర్వాత ఈ పూజలు విధానం అంతా కూడా మంచిగా చేస్తుంటారు అయ్యగారు. నిత్య కార్యక్రమాలన్నీ బాగా ఉంటాయి. మీరు ఏదైనా పూజలు చేయించుకోవాలన్నా ఇక్కడికి రావచ్చు. వచ్చేసి మనం ముందే చేసేసుకుంటే దాన్ని బట్టి మీరు ఏ కార్యక్రమాలు బారసాలు పక్కన కళ్యాణ మండపం కడుతున్నారు. ఒక 6 నెలల్లో కళ్యాణ మండపం కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. వివాహాలు దాన్ని నిర్వహించే అదే ట్రస్ట్ ద్వారానే హరిహర క్షేత్రం ట్రస్ట్ ద్వారానే నిర్వహిస్తున్నాము. ఓం శ్రీ సాయిరామ్. పుట్టపర్తిలో ఏనుగులపల్లి గ్రామంలో గుడి కట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. పూజలు బాగా జరుగుతున్నాయి. భక్తులు ఎక్కడెక్కడి నుండి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. పుట్టపర్తిలో మాకు ఏనుగులపల్లి ఇంత అభివృద్ధి అవుతుంది అనుకోలేదు, కానీ బలి చేసినారు, బాగుంది. మీరు ఎప్పుడెప్పుడు వస్తుంటారన్నా ఈ దేవాలయానికి? సోమవారం శనివారం పూజకి వస్తుంటాం. అక్క మీ పేరు? అక్క మా పేరు సాయిలత. సాయిలత గారు, మీరు ఎప్పుడెప్పుడు దేవాలయానికి వస్తుంటారు? అక్క మేము శనివారం సోమవారం వస్తూనే ఉంటాం, పండుగలకు వస్తుంటాము. పురాతనం నుండి ఇక్కడ ఆవుల మందగా ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ మేము ఊరందరూ ఈ ఆడవాళ్ళు లేడీస్ కలిసి ఇక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకుంటారు. అక్కడ గుణాది ప్రారంభించినప్పుడు అక్కడ కూర్మావతారం తాయివేలు అనేది కనిపించింది. ఇక్కడ పుణ్యక్షేత్రం బాగుంటుందని చెప్పేసి ఈ ఏరియాలో మేము గుడికి ప్రారంభించారు. గతంలో బాబా గారు ఇక్కడ శివాలయము పక్కన దగ్గర ఏరియాలో శివాలయము గుడి నిర్మాణం అవుతుంది.
బాగా ప్రసిద్ధిగా చేసేటట్టుగా ఉంటుంది అని చెప్పినాడు అనమాట స్వామి. ఇక్కడ ఈ గోవులు మా మాతల పనుకుంటే స్థలం అనమాట. యమలపల్లిలో మొత్తం ఆవులంతా ఇక్కడే నైట్ అంతా ఇక్కడే పనుకొని మళ్ళీ అడవికి పోయి మేసి మళ్ళీ ఇక్కడే పనుకుంటేది అనమాట. దానికి ఏమి ఇట్లా క్రూర జంతువులు కానీ దానిలో ఏం చేసేది లేదు. క్రూర జంతువులు అంటూ రాలేదు యమలపల్లికి. అడవికి పోవడము, నైట్ వచ్చి ఇక్కడ పనుకోవడము, మళ్ళీ అడవికి పోవడము ఈ విధంగా జరుగుతాయి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఈరోజు సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలము వెనుపల్లి గ్రామంలో నిర్మితమైన హరిహరక్షేత్ర దేవాలయంలో ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ గుడి విశేషంగా అందరిని ఆకట్టుకునే విధంగా దైవశక్తి కూడా ఇక్కడ ఉందని చెప్పి ప్రజలు విశ్వాసంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన వింతలు మహిమలు కూడా భగవంతుని కార్యక్రమం అని చెప్పి భక్తులు విశేషంగా నమ్ముతున్నారు. ఇక్కడ మేము శివాలయం కట్టాలని ప్రప్రథమంగా ఆలోచించాము. కానీ అనూహ్యంగా ఇది హరిహరక్షేత్రంగా మలుచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మేము పునాదులు తవ్వుతున్నప్పుడు ఒక కూర్మావతారం బయటపడింది. విశేషంగా తాబేలు సజీవంగా ఆ పునాదుల త్రవ్వకంలో బయటపడింది. ఇది భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి మేము ఇది హరిహరక్షేత్రంగా నిర్మిస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు హరిహరక్షేత్రంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా భగవాన్ సత్యసాయిబాబా గారు బాగా జీవించినప్పుడు కూడా ఇక్కడ విశేషమైన గుడి వెలుస్తుంది, పెద్ద శివాలయం వెలుస్తుందని చెప్పి కూడా ఆయన స్వయంగా చెప్పారని చెప్పేది కూడా ప్రజలకు నమ్మకం చెప్పారని కూడా ఇక్కడ దానికి నిరూపణంగా అనిల్ కుమార్ సార్ కూడా ఆయన ప్రవచనం కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఆయన ప్రవచనం కూడా ఆ విషయం తెలియజేశారు. అంతేకాకుండా ఈ గర్భగుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట జరిగిన గర్భగుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు నగ్నంగా ఒక వ్యక్తి వచ్చి చీకటి పడిన తర్వాత రోజు నగ్నంగా ఒక వ్యక్తి వచ్చి ఈ గర్భగుడిలో రాత్రుల్లో ఇక్కడ నుండి తెల్లవారుజామున ఎవరికి కాకుండా అదృశ్యానికి పోయేటాడు. ఈ విచిత్రము దాదాపు వారం రోజులు జరిగింది. అక్కడి నుంచి మాకు ఏమి అర్థం కానుందా. ఇది జరిగిన విశేష నిర్మాణం జరిగిన తర్వాత ఇంత గొప్పగా వచ్చిన తర్వాత భగవంతుడు సాక్షాత్తుగా ఉన్నారని చెప్పి భక్తులు చెప్పిన దీన్ని బట్టి మాకు ఆ రోజు సాక్షాత్ శివుడు ఇక్కడ ప్రత్యక్షమని చెప్పి మేము గాఢంగా నమ్ముతున్నాము. ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి రోజు కూడా నిత్య పూజలు జరుగుతున్నాయి. భక్తులు వచ్చి భగవంతుని పాత్రలు అయ్యి అందరి ఆశీస్సులు పొందాలని చెప్పి భగవంతుని ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు వి శ్రీరాములు, నేను మేనేజింగ్ ట్రస్టీ. ఈ రోజు కూడా మేము వాటర్ ట్యాంకులు చూసాము. కూర్మావతారంలో మాకు కనిపించింది వీడియో. అది మనం వదిలిండేది కాదు కదా, అది స్వతహాగా వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ వాటర్ సంప్ ఒకటి నిర్మించినాము. వాటర్ సంపులో ఇప్పటికి కూడా తాబేలు సజీవంగా ఉంది. అది ఎవరు వదిలిండేది కాదు. అది ఎట్లా వచ్చిందో కూడా భగవంతుని లేదని చెప్పి మేము గాఢంగా విశ్వసిస్తున్నాము. ఎవరికి అంతు చిక్కని దైవరహస్యం అని చెప్పి మేము అనుకుంటున్నాం. అంతేకాకుండా నగ్నంగా ఇక్కడ వచ్చి ఉండడం కూడా ఇది ఎవరికి అంతు చిక్కని భగవంతుని రహస్యం అని చెప్పి భావిస్తూ దానికి ప్రతిఫలంగా కూడా ఇక్కడ అనేక మహిమలు కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెన్నెల టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీమద్వేంకటనాథార్య శ్రీనివాసాయ మంగళం. ప్రాతకాలమునందు తెల్లవారుజామున సుప్రభాత సేవ జరిగినది. ఆ తర్వాత మళ్ళా విష్ణు సహస్రనామ పారాయణం కూడా జరిగినది ప్రాతకాలంలోనే. తర్వాత మధ్యాహ్నం పొద్దున వచ్చేసి స్వామివారికి క్షీరాభివాసం కూడా జరిగింది. అలాగే తర్వాత స్వామివారి కళ్యాణోత్సవం కూడా ఇందులో పాల్గొనేసి భక్తులందరూ కూడా చాలా బాగా వచ్చారు. భక్తులు వచ్చిన తర్వాత కూడా కళ్యాణోత్సవం కూడా దిగ్విజయంగానే బాగానే కొనసాగింది. తర్వాత ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు అవన్నీ స్వీకరించారు. తర్వాత నక్షత్ర హారతి, కుంభహారతి అవన్నీ కూడా స్వామివారికి ఇవాళ విశేషంగా జరిగినవి.